ప్రభువునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరవను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మరిచిపోవుట అనేది మానవుల యొక్క సహజ లక్షణం. అనేకమైన విషయాలను మానవులు మరిచిపోతూ ఉంటారు. అయితే దేవుడు మరిచిపోడు. దేవుడు ఎల్లప్పుడూ మనలను జ్ఞాపకం చేసుకుంటుంటాడు. మేలు పొంది కష్టాల నుండి గట్టెక్కిన తరువాత మానవనేజము సహాయము చేసిన వాని పట్ల కృతజ్ఞతను మరిచిపోతారు. ఉదాహరణకు, చెరసాలలో ఉపకారము పొందిన పానదాయకుడు యోసేపును మరిచి తన సుఖాలలో మునిగిపోయాడు. కానీ కాలము గడిచిన పరమాత్ముడు మరవలేదు. సమయము చూసి యోసేపును సింహాసనంపై నిలిపాడు. నరులు మరిచినా దేవుని జ్ఞాపకములో నువ్వు సురక్షితముగా ఉన్నావు. కన్నతల్లి ప్రేమ జగతిలో అన్నిటికంటే గొప్పదందరూ. కానీ ఆకలి దహించిన వేళ ఆ బంధము కూడా కరిగిపోవును. కరువు కోరల్లో చిక్కుకున్న నాడు కరుణా మృగమై స్త్రీలు తమ బిడ్డలనే వండుకొని తిన్న ఘోరమును మనము ఎరిగిన వారమే. నిజమే ప్రియులారా, కఠిన పరిస్థితులు కన్న ప్రేమను సైతము మార్చివేయును. అయితే వారైనా మరుతురు గాని నేను నిన్ను మరవను అనెను ప్రభు. ఆయన నిన్ను తన అరిచేతులలోనే చెక్కుకొని ఉన్నాడు. కానీ నేటి మానవుడు ఎలాగూ ఉన్నాడంటే, ఐశ్వర్యం రాగానే, ఆశలు తీరగానే నరుడు తను పుట్టించినటువంటి సృష్టికర్తనే మర్చిపోయాడు. ఇజ్రాయేలీయులు ఇళ్లను కట్టుకొని దేవాలయంను మరిచినట్లుగా మనం గమనించవచ్చు. యవ్వన గర్వములో నరులు దైవత్వాన్ని విస్మరించుదురు. అయినప్పటికీ మానవుడు దేవుణ్ణి మరిచినా దేవుడు మాత్రము మనుషులను ఎన్నడూ మరవడు. ఆయన నమ్మదగినవాడు, నిన్ను సదా స్మరించువాడు. దేవుడు నిన్ను మరవడు, ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు అనే ధైర్యముతో నీవు ఆయనను మరిచి లోకంలో జీవించడము ముప్పును తెచ్చిపెడుతుంది. తల్లి మరిచినా దేవుడు మరవడు అనేది ఆయన ప్రేమకే నిదర్శనం. కానీ ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిమాణములు భయంకరముగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.